హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది. కొత్త పెన్షన్లకు సంబంధించి 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు అయితే పెంచి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో వచ్చిన అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఆడపిల్లలకు సంబంధించి సో ఇక 1 లేదా 2 ఉన్నవారికి కూడా సో ఈ 1 తప్పనిసరిగా పత్రాలు అవసరం అన్నమాట. వారికి 5,000 రూపాయలు 6,000 రూపాయలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో ఈ పథకం ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. సో చిన్న అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మోదీ ప్రభుత్వం ఇక దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో అయితే గెలవడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని అయితే అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అనమాట. ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మాతృవందన యోజన అన్నమాట. ఈ పథకం కింద గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందిస్తారనమాట. ఇందులో వచ్చేసి అర్హులైన మహిళలకు సంబంధించి అంటే మొదటి బిడ్డ పుట్టిన వెంటనే 5,000 రూపాయల ఆర్థిక సాయం 3 వాయిదాల్లో నేరుగా ఖాతాల్లో అయితే జమ చేస్తారు. ఒకవేళ రెండవ సంతానంగా ఆడపిల్ల పుట్టినట్లయితే మనకు 6,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నమాట. సో అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహారం కూడా అందజేయడం జరుగుతుందన్నమాట. సో ఇక 3 వాయిదాల్లో అయితే ఈ పథకానికి సంబంధించి మనకు అందడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ పథకానికి సంబంధించి నేరుగా మొత్తానికి 11,000 రూపాయలు ఖాతాలో జమ అవుతాయి. విడతల వారీగా సాయం అందుతుంది. మొదటి బిడ్డ పుట్టినప్పుడు 5,000 రూపాయలు మొత్తాన్ని 3 వాయిదాల్లో జమ చేయడం జరుగుతుంది. మొదటి వాయిదాను గర్భధారణ నమోదు చేసినప్పుడు, రెండో వాయిదా అంటే ఆరోగ్య పరీక్ష పూర్తి చేసిన తర్వాత, మూడో వాయిదా బిడ్డ జననం తర్వాత పుట్టిన తర్వాత టీకా రికార్డ్ చేసిన తర్వాత నేరుగా ఇవ్వడం జరుగుతుంది. రెండో సంతానంగా ఒకవేళ అంటే ఆడపిల్ల పుట్టినట్లయితే 6,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా వాయిదాల రూపంలో. ఎవరు అర్హులు ఏంటనేది దరఖాస్తు చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. పథకం పేరు వచ్చేసి PMMVY అన్నమాట. సో అర్హులు ఏంటంటే భారతీయ అంటే పౌరసత్వం కలిగి ఉండాలి. అదేవిధంగా వయసు 19 సంవత్సరాలు నిండి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల పైన మించి ఉండకూడదు. ఇక మొదటి 2 కాన్పులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అనమాట. బిడ్డ పుట్టిన వెంటనే 270 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తు విధానం ఏంటంటే PM మాతృవందన పథకం కింద అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవాలి. అధికార వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. PMMVY CD అనే అప్లికేషన్ ఫామ్ నింపాలి. అవసరమైతే డాక్యుమెంట్లు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకునేటప్పుడు ఇవ్వాలి. అందులో వచ్చేసి మనం ఇచ్చేటప్పుడు గుర్తింపు కార్డు అంటే మనకు రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్ పుస్తకం, ఇవన్నీ కూడా ఏదైతే గర్భధారణ మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇవ్వాలన్నమాట. లేదంటే మీ సమీపంలో మీ దగ్గరలో మీ సేవా కేంద్రం లేదంటే అంగన్వాడీ కేంద్రం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య కేంద్రం పోయి అక్కడ మనం దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది అనమాట. సో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూసిన వారందరికీ బిగ్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలామంది అయితే మాకు పెన్షన్ల పంపిణీ అయితే ఇవ్వడం లేదు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. కొన్ని జిల్లాలకు అయితే ఇప్పటికే పెన్షన్లు దాదాపుగా 70 నుంచి 80% కంప్లీట్ అయిందనమాట. కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వలేదని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తారీఖు వరకు అయితే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. సో మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలకు సంబంధించిన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ బిగ్ అప్డేట్ అనమాట. పాత పెన్షన్లు ముందుగా ఏదైతే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు పోయిన నెల మనకు ఈ నెల పెన్షన్లు వచ్చిన నెల ఇచ్చినట్లయితే అటు పోయిన నెల ఇక పోయిన నెలలో అయితే ఇవ్వడం జరిగింది కదా. చాలామందికి అయితే తీసుకున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి RBI దగ్గర నుంచి 12,000 కోట్ల రూపాయలు సిద్ధం చేశారట. సో ఇవన్నీ కూడా వెంటనే అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ నెల చివరి నుంచి మనకు పెరిగిన పెన్షన్లు ఏదైతే ఉన్నాయో 1,000 రూపాయలు పెంచి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెంచి ఈ నెల 25, 26 తారీఖులో ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయని కూడా సిద్ధమవుతున్నట్లు చూడాలి. మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.